ఈ దేశంలో ఇజ్రాయెల్ పేరు గాని చెప్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. హోటల్‌లో ఎంట్రీ కూడా ఉండదు. దానికి సంబంధించిన బిల్ మీద కూడా వాళ్ళు మెన్షన్ చేసుంటారు. ఇజ్రాయలీ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఒకసారి ఈ స్నాప్ చూడండి మీరే మీకు తెలుస్తుంది. ఇలాంటి దేశానికొచ్చి మేము ఇరుక్కుపోయాం బోర్డర్ దగ్గర. నా కాన్సెప్ట్ ఏంటంటే నేను పడ్డ స్ట్రగుల్ మీరు పడకూడదు. బై మిస్టేక్ కూడా మీరు పడకూడదు అనేది నా కాన్సెప్ట్. సో మీరు శ్రద్ధగా వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. బై మిస్టేక్ కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి. నేను జోర్డాన్ కంట్రీ వచ్చాక ఈ అమాన్ సిటీలో దిగిన తర్వాత ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించాలి అని అనుకొని మ్యాప్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు ఒక ప్లేస్ కనిపించింది. అది నార్త్ సోనా. ఈ నార్త్ సోనా అనేది చాలా బ్యూటిఫుల్గా లైక్ స్విట్జర్లాండ్ లాగా కనిపించింది. సరే అక్కడికి వెళ్దామని చెప్పేసి కార్ అద్దెకి తీసుకున్నా. నాకు డ్రైవింగ్ వచ్చు. కార్ అద్దెకి తీసుకున్నా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మీకు కానీ డ్రైవింగ్ వస్తే మీరు బాగా ఎక్స్పర్ట్ అయితే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయినా సరే మీరు డ్రైవ్ చేయగలరు అనుకుంటేనే కార్ తీసుకోండి. సరే నేను అక్కడి నుంచి బయలుదేరేసి లొకేషన్ పెట్టుకొని వాయిస్ ఓవర్ని ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చేసా. నార్త్ సోనా దగ్గరకు వచ్చేసా. సరే వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే బోర్డర్ దగ్గర ఆపేశారు. అసలు బోర్డర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని మీరు క్వశ్చన్ చేస్తే నాకు ఆ బోర్డర్ దగ్గర దాదాపుల్లోనే బ్యూటిఫుల్గా అనిపించింది. అవన్నీ మ్యాప్ పెడితే అక్కడికే నాకు చూపెట్టింది అనమాట. సర్లే బార్డర్స్ కూడా చూసినట్టు ఉంటుందిలే అని నేను అనుకున్నా. సరే అని చెప్పేసి నేను అనుకున్నదే అదే మిస్టేక్ అయిందనమాట. సరే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళంగానే నన్ను ఆపేశారు. నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. మమ్మల్ని అందరినీ నాతో పాటు ఉన్న 2-3 కూడా క్వశ్చన్ చేశారు. వాళ్ళ పాస్పోర్ట్లు లాగేసుకున్నారు. ఏంటంటే అసలు చాలా టెన్షన్ వేసింది. అయినా పర్లేదు. వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అది పెద్ద సమస్య అయింది. వాళ్ళు అరబిక్లోనే మాట్లాడతారు. ఇక నాకు అదో టెన్షన్ అయిపోయింది. మా కాడ గైడ్ లేరు కదా. వాళ్ళు అడిగారు గైడ్ ఉన్నారా అని కూడా అడిగారు. మనకేం గైడ్ లేరు అని చెప్పాను. ఇంగ్లీష్లో చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ వాళ్ళల్లో ఉండే ఒక ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకున్నారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కాల్స్ చేశారు. ఇక్కడ వచ్చారు వీళ్ళు బోర్డర్ దగ్గరకు వచ్చారు అన్నట్టుగా వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు ఏందో ఒక పెద్ద జీప్ ఒకటి వేసుకుని దానికి ఒక పెద్ద సినిమాలలో చూపిస్తారు కదా, పెద్ద గన్ ఒకటి షార్ట్ గన్ లాగా జూ పేల్చేది. ఆ గన్ని అంత కార్ వేసుకొని వచ్చేసారు వాళ్ళు మా దగ్గరికి. వచ్చేసి క్వశ్చన్ మీద క్వశ్చన్, మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఇక్కడ ఏముందని చూడడానికి వచ్చారు అంటే, లేదండి ఇక్కడ రివర్ నెక్స్ట్ హిల్స్ చూడడానికి వచ్చామని ఇంగ్లీష్లో నేను చెప్పాను. చెప్తే వాళ్ళు అతనికి కూడా పెద్దగా రాదు ఇంగ్లీషు, అయినా సరే అర్థం చేసుకున్నాడు. సరే మా ఈ పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళు చెక్ చేసి వాళ్ళ పై అథారిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసుకొని అదే ప్రాసెస్ మీద వాళ్ళు చేశారు. ఇంకా ఏమేం చేశారని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా ఇంకా ఏం జరిగిందనేది. కొంచెం వెయిట్ చేయండి. ఈ ఏరియాకి అంటే నేను ఏ ఏరియాతో వెళ్ళానో ఆ ఏరియాకి రాకముందు చాలా ప్లేసెస్ ఉండే, అవే అందంగా ఉంటాయి అసలు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటాయేమో ప్లేసెస్, ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటాయేమో ప్లేసెస్ అని అనుకుంటా ఉన్నా మనసులో. అయితే నాకు ఏమనిపించిందంటే ది బెస్ట్ చూపిస్తే బాగుండనే ఒక ఇదితో వెళ్ళిపోయాను అనమాట. సరే మొత్తానికైతే ఎంట్రీ అయిపోయాను ఆ కాన్స్టిట్యున్సీకి, నార్త్ సోనా దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గరికి వచ్చాక ఒక టర్నింగ్ కూడా వచ్చింది. అక్కడ అసలు విషయం స్టార్ట్ అయింది నాకు. సరే అక్కడికి టర్నింగ్ తీసుకునే ముందు కూడా ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అయిపోయినాయి. అంటే నేను దిగుదాం అనుకున్న ప్లేసెస్ అవే, కాకపోతే ఇంకొంచెం బెటర్ ఉంటాయేమో అనుకున్నా. మేబీ ఫోటోల్లో ఒకలా ఉంటుంది, రియాలిటీలో ఒకలా ఉంటుంది కదా. సో అది నాకు తర్వాత రియలైజేషన్ అయ్యింది. వచ్చేసాను చూడు ఈ ప్లేస్కి. ఇదే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇటు కానీ అటు కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళుంటే వేరే ప్లేసెస్ చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కాకపోతే మేము స్ట్రైట్గా వెళ్ళిపోయాం. మీరు ఇక్కడికి వస్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఊరు వచ్చేస్తుంది అనమాట. ఈ ఊరిలో మీకు ముందే ఒక కొన్ని షాప్స్ కనిపిస్తాయి, తర్వాత ఒక మార్కెట్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అవి కూడా.
ఇక్కడే అనమాట. ఇది నార్త్ సోనా ఊరు. ఇక్కడ చిన్న పల్లెటూరులాగా అనిపిస్తుంది ఇది. ఇక్కడ దిగేసి నేను ఫుడ్ తీసుకున్నా. ఫుడ్ అంటే లైక్ ఒక రొట్టె ముక్కలు లాంటివి తీసుకున్నా. తర్వాత ఒక షవర్మా కూడా ఇచ్చారు, అది కూడా తీసుకున్నా. అది తీసుకొని కొంచెం కారు మార్కెట్ దగ్గర పెట్టాను అనమాట. ఇగో మార్కెట్ ఎదురుగా పెట్టా ఇక్కడ కారు. ఎందుకంటే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఒకళ్ళు పెట్టినా కూడా. ఇక్కడ ప్లేస్ ఉందని ఇగో ఈ మార్కెట్ దగ్గరలో పెట్టా. ఈ ఫుడ్ తీసుకున్న దీన్ని ఏమంటారంటే, ఈ ఫుడ్ని ఏమంటారంటే వీటిని నాకు కరెక్ట్గా ఐడియా లేదు దీన్ని ఏమంటారని. రొట్టెలాగా ఉంది, బాగుంది. అయితే తిన్నాను, మెత్తగా ఉంది. సరే అది తినేసిన తర్వాత మరి బయలుదేరిపోయిన తర్వాత కొంచెం దూరంగా వెళ్ళంగానే స్ట్రైట్గానే వెళ్ళిపోయాము. స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత అదిగో మీకు కనిపిస్తుందా, ఇగో ఈ బార్డరే అన్నమాట. ఇగో నాకు అక్కడి నుంచి కనిపించింది. అదేంటంటే పెద్దగా అది బార్డర్ లాగా మనకేం అనిపించట్లా. సరే నేను ముందుకు వెళ్ళాను, వెళ్తూ ఉన్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ నాకు డౌట్ వచ్చేసింది, ఇదేదో బార్డర్ లాగా ఉంది అని డౌట్ వచ్చింది. సరే ఏం కాదులే, చిన్నగా ఉంది, ఒకవేళ మనకి ఎంట్రీ ఇస్తారేమో, లోపల పంపిస్తారేమో, అక్కడే మనం బార్డర్స్ కూడా చూడొచ్చు, ఇజ్రాయెల్, సిరియా ఆ బార్డర్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. ఇగో ఇక్కడే ఈ ప్లేస్కి మీదుగా రాకూడదు. రాగానే మా పాస్పోర్ట్లు లాగేసుకున్నారు. ఫస్ట్ మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అనేసి అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా అడిగారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి వీళ్ళకి మీకు అరబిక్ వస్తుందా, ఓన్లీ ఇంగ్లీష్ అన్నాడు. అవును ఇంగ్లీష్ సార్, ఐ డోంట్ నో అరబిక్ అని చెప్పాను. ఓకే వెయిట్ 3 minutes 4 minutes అన్నాడు. ఆ 3 minutes to 4 minutes కాస్త 2 hours 3 hours అయింది. తర్వాత ఎంత అంటే మమ్మల్ని టెన్షన్ పెట్టారంటే అసలు మామూలుగా కాదు. ఎన్ని క్వశ్చన్లో వాళ్ళు అదిగో ఆ రూమ్లో ఉన్నారు చూడండి, వాళ్ళంతా అక్కడ మా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఆ రూమ్లో. సో ఇంకా వీడియో తీసింది కానీ పసిగట్టారంటే ఇంకా మమ్మల్ని ఏ పాలస్తీనియన్స్, ఏ ఇజ్రాయలీ పీపుల్ అని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అది మ్యాటర్. సరే ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకూడదు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బెదిరిపోవడం కానీ లేకపోతే తికమక సమాధానాలు కానీ చెప్పకూడదు. మేము ఈ విధంగా బై మిస్టేక్ వచ్చామండి, మ్యాప్లో మాకు రాంగ్ అడ్రస్ చూపెట్టింది, సో మేము అందువల్ల వచ్చాము, బట్ మాకు ఇక్కడ లొకేషన్ బాగా అనిపించింది, అది కూడా ఒక కారణం అని మాత్రమే చెప్పాలి. ఓకేనా? అది ఇక్కడనే కాదు, ఏ దేశంలోనైనా సరే బార్డర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే కరెక్ట్గా వాటికి మాత్రమే ఆన్సర్లు ఇవ్వాలి. మీరు ఏందనేది పర్పస్ కరెక్ట్గా చెప్పాలి. మీరు అలా కాకుండా కొంచెం ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడిపోయారంటే వాళ్ళకి డౌట్ వచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో నో ప్రాబ్లం. ఈ కంట్రీ బార్డర్స్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది కానీ లోపల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు విజిట్ చేయొచ్చు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి పెడతా ఉంటాను, మీరు చూస్తారు. ఓకేనా? చూడండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అర్జున్ సిగ్మా ఆల్వేస్ విత్ యూ.